సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేర్లలో శోభిత ధూళిపాల ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా నాగ్ చైతన్య వల్ల శోభిత ధూళిపాల లైఫ్ లైన్లోకి వచ్చిందనే చెప్పాలి. అక్కినేని ఇంటికి కాబోయే కోడలు అవుతుందని తెలిసిన దగ్గర నుంచి తనకు ఇంకాస్త క్రేజ్ పెరిగింది. అలాగే అవకాశాలు కూడా అమ్మడు తలుపు తడుతున్నాయి. ఇంతకు ముందు కొందరికే తెలిసిన శోభిత ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి శోభిత అంటే సుపరిచితురాలు. ఇదిలా ఉంటే సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత ధూళిపాలతో రిలేషన్లో మెయింటైన్ చేశాడు నాగ చైతన్య. ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభిత ధూళిపాల సైలెంట్గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్కు గురయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. అయితే పెళ్లికి ముందే శోభిత ధూళిపాల కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. పెళ్లి తర్వాత శోభిత ఎలాంటి బోల్డ్ వెబ్ సిరీస్లు కానీ సినిమాల్లో కానీ నటించకూడదనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. నాగ చైతన్య కోరడంతోనే ఆమె దీనికి ఒప్పుకున్నారని సమాచారం. సమంత విషయంలో జరిగిన తప్పు తిరిగి మళ్ళీ శోభిత విషయంలో జరగకుండా ఉండడం కోసం నాగ చైతన్య ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని తెలుస్తుంది. సమంత నాగ చైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కారణం సినిమాలే అని అప్పట్లో టాక్ బాగా నడిచింది. సమంత ఎప్పుడైతే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో నటించారో ఆ వెబ్ సిరీస్ కారణంగానే వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయని, అదే విడాకులకు కారణమైందంటూ ఒకానొక సమయంలో వార్తలు వచ్చాయి. దీంతో ఎలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతోనే నాగ చైతన్య శోభిత విషయంలో జాగ్రత్త పడుతున్నాడట. నాగ చైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్గా మారింది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం ఘనంగా జరుగుతుంది. నాగ చైతన్య శోభిత ధూళిపాల పెళ్లి కార్డును అక్కినేని ఫ్యామిలీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోలోనే పెద్ద సెట్ వేసి అక్కడే వివాహం జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 4న జరిగే వివాహంతో అక్కినేని ఇంట్లో శోభిత అడుగు పెడుతుంది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె నటిస్తుంది. ఇటీవల శోభిత మంకీ మ్యాన్తో ప్రేక్షకులను అలరించింది. ఇక ప్రజెంట్ ఈ అమ్మను నటించిన ఓటీటీ సినిమా లవ్ సీతారా G5లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుంది.